ఇప్పుడు వందే మాతరం బిల్లు అమలు కాదేమో, సాధ్యం కాదేమో అనుకున్నారు. అది 2/3 మెజారిటీ అవసరం లేదు కాబట్టి లోక్‌సభ, రాజ్యసభ రెండిట్లో కూడా ఆమోదం పొందేసింది. ఇక రాష్ట్రపతి ఆటోమేటిక్‌గా సంతకం పెట్టిచ్చేస్తారు. అయిపోతుంది. రెండవదొచ్చేటప్పటికి ఏదైతే ఈ అసాంఘిక శక్తులకి సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నిటికి వెనకాల ఉన్నటువంటిది ఏంటి? ఎఫ్‌సిఆర్‌ఏ చట్టం. ఫారెన్ కంట్రిబ్యూషన్‌కి సంబంధించినటువంటి రెగ్యులేషన్ ఇన్‌స్టిట్యూట్ అనమాట. అసోసియేషన్ అనమాట. ఇది వీటిట్లో ఉన్నటువంటిది. విదేశాల నుండి నిధులు రావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా నడవడానికి వీల్లేదు. అట్లాగే ఏ బ్యాంకులో వేయాలి, అది ప్రభుత్వ బ్యాంక్ అయి ఉండాలి, రూల్స్ అని పెట్టుకొచ్చారు. దాంతో ఆగ్రహంతో ఉన్నటువంటి వాళ్ళు బాగా రెచ్చగొట్టారు. ఎందుకంటే అదే వాళ్ళకి ఉపాధి. దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చినట్టుండి ఈ పరాయి సంపాదన మీద పడి బతికేటటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ గొడవకి దిగుతున్నటువంటి నేపథ్యంలో ఎఫ్‌సిఆర్‌ఏ బిల్లు ఆపేస్తారంటే ఆపే ప్రసక్తే లేదు. కొనసాగించి తీరతాం, ఎవరు ఎన్ని అడ్డాలు పెట్టినా అన్నది అమిత్ షా చెప్తున్నమాట.